సో ఏ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారండి ఈ క్యారెక్టర్ త్రూ? అంటే ఎవ్రీ క్యారెక్టర్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది కదా. ఈ క్యారెక్టర్ నుంచి మీ పేరే పెట్టడం జరిగింది. అది అనుకొని చేస్తారా లేకపోతే ఎలా జరిగింది? మీ క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఎలా అనిపించినాయి? ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్? నాకు ఒక ఫ్రెండ్ ఉంది అండ్ నా ముంబై డేస్లో ఒక చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఓసిడి అండ్ నేను ఐఎమ్ లైక్ ద పర్సనల్ సర్వైవర్ ఆఫ్ దట్ ఓసిడి. తను చాలా చాలా పర్టికులర్ అండ్ నేను చెప్పాను, అది స్టోరీ విన్న తర్వాత నేను చెప్పాను, నీలాగా క్యారెక్టర్ నాకు దొరికింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ you experience in your life is for a reason. నేను తనతో చాలా ఇయర్స్ ఇద్దరు కలిసి ఉంటారు ముంబైలో అండ్ తను కూడా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక మేడ్ క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తుంది. తను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ నేమ్ ఇస్ వర్బీనా. సో తను మై ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ హర్. And besides that, obviously, షూట్లో వచ్చినప్పుడు the way Vishwak thought the character as well, నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ Vishwak చాలా చాలా పర్టికులర్, తనకి ఏం కావాలి అదే చెప్తారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని సీన్స్లో వెన్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఓకే ఎలా చేయాలి, బట్ హీ లిసన్స్ టు మీ ఆర్ ఎనీ అదర్ యాక్టర్. తను చాలా ఓపెన్గా ఉంటారు అండ్ ఫర్ ఇన్పుట్స్ తను చాలా హీఈస్ వెరీ he's there and he doesn't have any ego problem. So I think Vishwak's presence and my friends experience, personal experience of OCD నాకు చాలా చాలా హెల్ప్ అయింది. లవణ్య గారు చెప్పండి. మీరు అంటే ఇమేజ్ని ఒక దృష్టిలో పెట్టుకోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అంటే థియేట్రికల్గా కానీ వెబ్ సిరీస్లో పొలిమిక కానీ. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటండి? ఈ వెబ్ సిరీస్కి పర్టికులర్ రైటింగ్ వాజ్ రియలీ నాకు నచ్చింది. ఎందుకంటే కామెడీ ఒక చాలా డిఫికల్ట్ జాన్రా. టు మేక్ ఎనీవన్ లాఫ్, టు క్రై ఈజ్ వన్ థింగ్, బట్ టు మేక్ దమ్ లాఫ్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు చాలా సడన్గా న్యాచురల్గా ఒక స్మైల్ వచ్చింది. And I felt, it was very smart writing and I was enjoying all throughout till the end. As soon as there was a drop, there was a pickup. So I really enjoyed reading the whole script. So thanks to our writers, they are seamless and perfect. And Atharvata Vishwak as a director, always Skylab is a fab movie and he got a very good name from there. And when I came to know he is directing, నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. And I knew that his take and their writing together kalpi oka manchi product avutundi. So yeah, that was my point. After marriage, February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your double excitement and double joy. And but of course I would like I want my husband's movie to do great. And I'm coming on OTT, so I hope both of us do well. Is it a memorable month for you? Are you thinking that? Actually, and then I didn't think about that. కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది, అందుకే చాలా స్పెషల్ మంత్. Yeah, it is Valentine's Day, Operation Valentine's. Yes. And Miss Perfect. I hope it's going to be a perfect month. Thank you. Thank you. Abhigna garu, సో మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఈ అవకాశం వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? వాట్ వాజ్ డైరెక్టర్ టోల్డ్ యూ టు ప్లే దిస్ క్యారెక్టర్? నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను యూట్యూబర్ని. నా యాక్టింగ్ జర్నీ యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఒక చిన్న ఫేజ్ ఉంటుంది కదా, యూట్యూబ్ నుంచి ఓటీటీస్ కానీ మూవీస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మన వర్క్ని మనం మీడియాలో పెట్టుకుంటాం. సో వాళ్ళని ఏమని పిలుస్తామో తెలియక ఒక ట్యాగ్ పెడతాము. బట్ యా, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎలా అంటే, ఇలానే అన్నపూర్ణ వాళ్ళు, వైష్ణవి, డెఫినెట్లీ యూ వాచ్ ప్రాబబ్లీ నా యూట్యూబ్ కాంటెంట్ చూసి ఓ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుందేమో అని చెప్పి ఫన్నీలీ వేరే క్యారెక్టర్ కోసం పిలిచారు.
బట్ ఐ సెడ్ యు నో వాట్ ఐ కెన్ డూ మోర్. సో నన్ను నేను కొంచెం ఎక్స్ట్రా సెల్ చేసుకున్నాను అండ్ ఐ ల్యాండెడ్ హియర్. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. సుప్రియ, మీరు పవన్ కళ్యాణ్తో ఒక సినిమాలో హీరోయిన్గా చేశారు, తర్వాత గూఢాచార్లో స్పెషల్ అపీరియన్స్ ఉంది. ఇందులో కూడా ఏమన్నా స్పెషల్ అపీరియన్స్ అలాంటిది ఏమైనా ఉందా? ప్రొడ్యూసర్ అండి. ఇక ముందు ఏమైనా చేస్తారా యాక్టింగ్? వస్తే ఏదన్నా మూడ్ వస్తే, ఆపర్చునిటీ వస్తే. మ్యామ్ G2లో ఉన్నారు, G2 చేస్తున్నారా? తెలీదండి. ఇంకా ఎన్డీఏ సైన్ చేశారు. G2 చేస్తున్నాం. G1కి ఎన్డీఏ సైన్ చేశారు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఏమీ చెప్పకూడదు. లావణ్య గారు, లావణ్య చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్. అంటే చాలా మంది ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాజ్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యాక్చువల్లీ చాలా మంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. Happy for you. Thank you. సుప్రియ గారు, మేడం ఇండస్ట్రీలో ఏ 4 సినిమాలు షూటింగ్ ఎక్కడ జరుపుకుంటున్నాయంటే అన్నపూర్ణలో జరుపుకుంటాయి. ఎక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ అన్నపూర్ణలోనే జరుగుతాయి. అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ అట్ డిస్పోజబుల్ ఉంటాయి. మంచి కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అన్నీ వెరీ గుడ్. కాకపోతే అన్నపూర్ణ నుంచి ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్, ఒక పెద్ద స్కేల్లో మీ ఫెసిలిటీస్ని బెస్ట్ యూజ్కి పుట్ చేసే ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈవెన్ అక్కినేని హీరోస్ కూడా చేయొచ్చు, అలాంటిది ఎందుకు చేయట్లేదు? సందర్భం కదా, అన్నీ కుదరాలి కదండి. అంటే మీరు అనుకుంటా కుదురుతుంది కదా? అనుకుంటే అన్నీ జరుగుతాయా అండి? జరగవు కదా, దానికి అదే రాసి పెట్టుంటుంది. ఇప్పుడే మీరే అన్నారు స్టూడియో అనేది ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా తయారైంది. ఒక 5 ఏళ్ల క్రితం కూడా అదే అనే ఐ డోంట్ థింక్ వీ కుడ్ హ్యావ్ సెడ్ ఇట్ వాజ్ దట్. స్టూడియో కోసం పనిచేస్తూ అదొక ఈ స్థాయికి తీసుకురావటానికి మా ఫ్యామిలీ కానీ మా టీమ్స్ కానీ ఎంత పని చేసినాయి కనపడవండి. మనకేంటి కనపడే సినిమా కనపడుతుంది, అంటే మేము ఈ సినిమా తెర వెనకుండి పనిచేస్తూ ఉంటాం. అంటే చాలా మంది సుప్రియ గారు వచ్చాక ఫైనాన్షియల్లీ కాషియస్ అయిపోయారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటారా? అది నిజం కాదంటారా? ఇంకా ఉన్నాం కదండి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదుగా. ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.